హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే పచ్చని చెట్లను చూస్తే చాలా మంచిది అంటారు. అంటే యాక్చువల్లీ గ్రీన్ కలర్ మన కళ్ళకి కానీ మైండ్కి కానీ ఒకలాంటి రిలీఫ్ని, ఒక పీస్ఫుల్నెస్ని ఇస్తుంది అని అంటారనమాట. అందుకే హాస్పిటల్స్లో వాటిల్లో కూడా ఎక్కువ గ్రీన్ కలర్ కర్టెన్స్, గ్రీన్ కలర్ ఫ్రాక్స్ లాంటివి ఎక్కువ ఇస్తూ ఉంటారట. సో మార్నింగే వచ్చి ఇలాగ గార్డెన్లో మొక్కలన్నిటిని ఒకసారి చూసుకుంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది అండ్ డే కూడా మంచిగా ప్లెజెంట్గా స్టార్ట్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇల్లు కట్టినప్పుడు మనం చిన్న చిన్న మొక్కలే నాటుతాము, అవే కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మటుకు మొక్కలు పెరిగినాయి అండ్ అలాగే పువ్వుల మొక్కలు కూడా కొన్ని, అంటే ఎక్కువ కాదు కానీ కొన్ని అయితే వేసింది అమ్మ. దేవుడి పూజకు మటుకు సరిపడా పూల మొక్కలు అయితే వేసింది. మిగతా అన్ని కూడా ఏంటంటే పెద్ద మొక్కలే ఎక్కువ వేసింది అనమాట. అంటే జామ, మామిడి, ఇట్లా అరటి చెట్లు, మునగ చెట్లు ఇట్లాంటివన్నీ ఎక్కువ వేసింది. కొన్ని క్రాటన్స్ కూడా వేసింది. మొక్కలనంటే కుండీల్లో పెంచడానికే అది రెగ్యులర్గా వాటరింగ్ చేయాలి అలా అని అనుకుంటాం. ఇట్లా నేల మీద అయితే ఇంకా ఎక్కువ పని ఉంటుంది. యాక్చువల్గా కొన్ని పురుగులు, ఇన్సెక్ట్స్ లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. సో కనపడకుండా చాలా పని ఉంటుంది అనమాట. అండ్ దానిమ్మ చెట్టు కూడా చిన్నగానే ఎదిగింది కానీ దానికి బోల్డ్ అన్ని కాయలు వచ్చినాయి. చిన్నగా ఇట్లాగా అన్ని కాయలు కనిపిస్తూ ఉంటే చాలా కాయలే వచ్చినాయి అని అనిపించింది. కాకపోతే చెట్టు అది ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఎదిగే కొద్దీ ఇంకా మంచి కాయలను ఇస్తుందట. ఫస్ట్లో వచ్చే వాటికన్నా కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ అప్పుడు ఇంకా మంచి తీయటి కాయలు, ఇంకా ముదురు కాయలను ఇస్తుందట. సో ఈ చెట్టుకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, గుత్తులుగా కాస్తున్నాయి దానిమ్మ కాయలు. కానీ ఏవి కొయ్యలేదులేండి ఇంకా, అంటే చిన్న సైజులోనే ఉన్నాయి, ఇంకా పెద్దగా అవ్వాలి. బట్ చూడడానికి భలే బాగా అనిపించింది చెట్టు నిండా కాయలు ఉంటాయి ఇలాగా. సో పొద్దున్నే లేచి అన్ని ఇలాగ ఒక చెట్టు రౌండ్ గార్డెనింగ్ లో వాకింగ్ చేసి అన్ని చెట్లని ఒకసారి చూసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా. సో అమ్మ వాళ్ళు కూడా అదే చేస్తుంటారులేండి, నేను కూడా అదే చేస్తున్నా. అండ్ ఈరోజు మా ఇంట్లో అన్ని నాన్ వెజ్ వంటకాలు అనమాట. ఇంకా మధ్యాహ్నం నుంచి అదే పని అందరికీ. ఇదిగో చేప ముక్కలు చూడండి, ఏదో ఈదుతున్నాయి. బేబీ చేప ముక్కలు చూడు ఎలా ఈదుతున్నాయో. ఇలాగ చేప ముక్కలు కూరగా పట్టడానికని తెచ్చిచ్చారు. అంటే చేపల కూరని ఇలా వండితే ముక్క మీద ముక్క పడకుండా తేగుడు అవ్వకుండా ఉంటుంది అనమాట. అది అక్కడ అదిగోండి కరెక్ట్గా సరిపోయినాయి. అవును, అది అంటే ఒకదాని మీదకి ఒకటి రాకుండా అట్లా పెట్టేసేసామన్నమాట. ఏంటండి వాయిస్ తోనే ఊడిపోయేలా ఉన్నాయి అయ్యి. ఇదిగోండి ఇక్కడేమో చేపల పులుసు కాదు, చేపల ఇగురు, పండుగప్ప ఇగురే వండుతాం అన్నమాట. అదే ఇక్కడేమో గోంగూర రొయ్యలు. గోంగూర ఉడకబెట్టేసేసి కొంచెం మెదిపాము రొయ్యలు. ఇలా ఉడికించే పద్ధతిలో అయితే గోంగూరలోకి ఆ పులుపంతా దిగుతుంది అనమాట. టేస్ట్గా ఉంటాయి రొయ్యలు. ప్రాన్ డైరెక్ట్గా ప్రాన్ కర్రీ చేసుకోవడం కన్నా ఇలా కలుపుల్లో వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాం అనమాట. మా ఫేవరెట్ కర్రీస్ ఇవి గోంగూర రొయ్యలు, చింతచిగురు రొయ్యలు అనమాట. చాలా బాగుంటాయి. అందరం భోజనానికి రెడీ అవుతున్నాం. నేను ఫస్ట్ వెళ్ళి కూర్చుంటాను, వాళ్ళందరూ వస్తారు చూడండి. అక్కడ షణుకం ఏం తెచ్చా అక్కడ పెట్టేయి. ప్లీజ్ గోంగూర రొయ్యలు, చింత చిగురు రొయ్యలు, పెరుగు, వాటర్, చేపల ఇగురు, వేడి అన్నం, అన్నిటికన్నా ఇంపార్టెంట్ అన్నిట్లోకి గరిటెలు. ఇంకా మా ఇంట్లో భోజనాలు అనగానే అందరూ కింద కూర్చొని తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారండి. మీకు ఆల్రెడీ తెలిసి చూస్తూనే ఉంటారు కదా. డైనింగ్ టేబుల్ ఉంది బట్ స్టిల్ డైనింగ్ టేబుల్ మీద కూర్చోరు, అన్ని కింద పెట్టుకొని కింద కూర్చొని తింటారనమాట. మేము అందరం వచ్చినా అంతే, అమ్మ నాన్న బాబాయ్ ఉన్నా మోస్ట్లీ అంతే. ముగ్గురు ఒకేసారి తినడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఆంటీలను అనలేసి ఏదైనా వేరే పని ఉండి అలా వెళ్ళాలి అంటే తప్ప ఇలా కింద కూర్చొని తినడమే అలవాటు అనమాట. అండ్ మా ఇంట్లో ఏంటంటే రెగ్యులర్గా ఏం నాన్ వెజ్ చేయరండి, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇలాగా
ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే మనకి చికెన్ మటన్ లాంటివి హైదరాబాద్లో రెగ్యులర్గా తింటూనే ఉంటాం, మనకు దొరుకుతూనే ఉంటాయి. సో అవి ఎప్పుడు మేము అడగం, చికెన్ కానీ మటన్ కానీ కావాలి అని అడగం అనమాట. మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు మా రస్తక వాళ్ళు లేకపోతే మా కజిన్స్, మా అత్తలు వీళ్ళందరూ వస్తారు కదా, ఎవరు వచ్చినా సరే అందరూ ఫిష్ ప్రానే అడుగుతారు, చికెన్ మటన్ ఎవ్వరు అడగరు. సో ఫిష్ ప్రాన్ ఏంటంటే మనకి హైదరాబాద్లో దొరికే వాటికన్నా ఇక్కడ దొరికేవి చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి అనమాట. టేస్ట్ అవి కూడాను, అంటే ఐస్లో అది వేయరు, డైరెక్ట్గా చెరువుకి వెళ్ళి పట్టుకొని వస్తారనమాట. సో ఫ్రెష్గా ఉంటాయి. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వండే విధానం ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. సో అందుకని వచ్చిన వాళ్ళు అందరూ కూడా చికెన్లు మటన్లు అడగరు. మేము కూడా ఎప్పుడు చికెన్ మటన్ అడగము. మా ఇంట్లో అసలు మటన్ చాలా తక్కువ, అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో మటన్ చాలా చాలా తక్కువ, చికెన్ అప్పుడప్పుడే వండుతూ ఉంటారు. హైదరాబాద్లో అయితే మేము ఈ రెండేది ఎక్కువ తింటూ ఉంటాం, చికెన్ మటన్ అనుకుంటూ. సో మేము కూడా ఎప్పుడు ఇంతేలేండి. ఇంకా ఊరి నుంచి వెళ్ళేటప్పుడు రొయ్యలు అయ్యి పట్టుకుని వెళ్ళడం ఇవన్నీ మీకు తెలిసిందే కదా. సో అలాగా అందరం కూర్చొని కబుర్లు ఆడుకుంటూ తింటాం అనమాట. ఇంకా ఎలా అంటే అన్ని జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ, ఈ కూర ఇలా ఉంది, అది అలా ఉంది, మా ఇంట్లో మేము ఇలా చేస్తాము, అక్కడ ఎలా ఉంటుంది, అలా ఇలా అని అనుకుంటూ ఎవరు ఏ అయితే టేస్ట్ చేశారో ఇవన్నీ కూడా చెప్పుకొని అవన్నీ షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. ఎక్కువ మాట్లాడుకోవడం మా ఇంట్లో అలవాటు. సో అందరం కూడా బాగా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ సీరియస్గా సైలెంట్గా ఉండేది చాలా తక్కువ. ఎక్కువ ఇలాగా కొంచెం సందడిగా గోలగానే ఉంటాయి. నేనైతే ఇంకా మీకు తెలిసిందే కదండి, బై బర్త్ నేను అలాగే ఉన్నాను. దిస్ ఈజ్ వాట్ ఐ యామ్, అంతే. సో నేను వాగుతూనే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను, గోలగోలు చేస్తూనే ఉంటాను. సో అలా కబుర్లు ఆడుకుంటూ లేదా టీవీలో ఏమన్నా పెట్టుకుని ఏదైనా మూవీస్ లాంటివి చూడడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా మేమందరం ఉన్నామంటే అందరం గోల్ చేసే బ్యాచ్. సో రోజు లేట్ నైట్ వరకు ఆటలు లేకపోతే సినిమా చూడ్డాలు, గోల ఇవన్నీ కామన్గా నడుస్తుంది. ఎవ్రీ డే ఆల్మోస్ట్ 12 దాటిన తర్వాతే పడుకుంటున్నాం, ఈచ్ అండ్ ఎవ్రీ డే అనమాట. సో అలాగే రోజు లేట్ అవుతుంది, రోజు కబుర్లు ఆడుకుంటున్నాం, రోజు ఆడుకుంటున్నాం, ఇంకా వాట్ నాట్ అన్నీ జరుగుతున్నాయిలేండి. అండ్ ఈసారి సమ్మర్ హాలిడేస్ కూడా భలే బాగా ఎంజాయ్ చేసామండి. అంటే జనరల్గా ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళడం, అంటే ఏదైనా వేరే టూరిస్ట్ స్పాట్కి వెళ్ళడము ఇట్లాంటివి కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. మాకు అవన్నీ పాసిబుల్ కాకపోయినా మేము ఇక్కడికి వచ్చేసామంటే చాలు, ఇంకా అందరం ఒక చోట కలిసామంటే నో మ్యాటర్ అది కాశ్మీరా లేకపోతే కన్యాకుమారియా, సిమ్లానా, ఊటీనా ఇవన్నీ కాదండి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరం మనందరూ వైబ్ అయ్యే వాళ్ళందరం కూడా ఒక చోట ఉన్నామంటే చాలు. అది ఏ ప్లేస్ అన్నది తర్వాత ఆ విషయం కానీ మనం మంచిగా ఎంజాయ్ చేస్తాము. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ అనమాట. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఎవ్రీ డేని. కడుపు నిండా ఫుల్గా ఇష్టమైన కూరలు అవన్నీ వండుకొని తినడము, ఆడుకోవడం, జోకులు వేసుకోవడం, సినిమాలు చూడడం, వీలైనంత ఊళ్ళో అంత తిరగడము, ఇలాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఎలా గడిచిపోతున్నాయో కూడా రోజులు తెలియకుండా గడిచిపోతున్నాయి అన్నమాట. పని ఎక్కువే ఉంటుంది, బట్ అందరం చేసుకుంటున్నాం కాబట్టి దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇక్కడ చూడండి, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ జరుగుతోంది. ఏంటో తెలుసా? అందరికీ చపాతీలు. ఆల్రెడీ చేసాం, ఇగో అదిగోండి, అవేమో చేసినాయి, ఇంకా చెయ్యాల్సినవి నేను చేస్తుంటే మంచిది కాల్చేస్తూ కాల్చటం కాదు, పెనం మీద కాల్చటం. కర్రీ కోసమేమో వరం రెడీ చేస్తోంది. కాదే దీని కొడుకుతో మాట్లాడి అందరు క్లారిటీతో చెప్పడం ఎవరు కాలుస్తున్నారు, ఎవరిని కాలుస్తున్నారు అంటాడు. లేకపోతే ఫుల్ క్లారిటీ కావాలమ్మా మా ఓడికి. సరేనా, మీరు చేసుకోండి, ఆడుతూ పాడుతూ చేసుకోండి, అలిసిపోకుండా చేసుకోండి. పాడుతూ అది డీజేనా? సరే, ఓకే. మీకు ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయనా? ఇలా పట్టు నువ్వుదా. ఇందుకే మేము చేయింది అచ్చు బాగుందా? ఏదో మిషన్ లాగా చేసేస్తున్నారు చూడండి. అందరికీ చేసేయాలంటే ఫటాఫట్ చేసేయాలి. ఈవిడ చపాతీలు చేయటం, ఆమె కాల్చటం. ఇదిగోండి చపాతీలు చేసేసాము మొత్తం అందరికీ. చపాతీలు ఇదిగోండి ఒక 30 చపాతీలు అందరికీ రెడీ. సక్సెస్ఫుల్లీ మిషన్ అకంప్లిష్డ్. హాట్ బాక్స్లో వేసి పెట్టేసాం. హలో అండి, ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 12 అయింది కరెక్ట్గా. సో మా అందరి తరపు నుంచి
ఈ రోజు ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే. 3 టైమ్స్ చెప్పండి. ఓకే. సో ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ హ్యాపీ 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 బర్త్డే. అండ్ అలాగే ఎవరైతే వాళ్ళ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ హ్యాపీ 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 యానివర్సరీ. సో మా అందరి తరపున మీ అందరికి బెస్ట్ విషెస్. సరే ఇక బాయ్, గుడ్ నైట్ చెప్దామా? Bye. Good night. బాయ్. Bye.